జరిగింది. గ్రామ సభ జరిగితే కార్యదర్శిని బెదిరించారు. మా మీద కంప్లైంట్ ఇచ్చాడు కలెక్టర్ గారికి. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు అందరూ కలిసి మా మీద కంప్లైంట్ ఇచ్చారు. మా ఆయన నా చైర్ కూడా ఇట్లా టచ్ చేయడు. భార్య సర్పంచ్ అయితే భర్త పెత్తనం అనుకుంటా పేపర్కి ఇచ్చింది సార్. దొంగతనంగా ఫోటో తీసి పెట్టేశారు. మా భర్త ఆత్మహత్యకి పాల్పడింది. ఇవాళ ఆయనకి ఏమన్నా అంటే తీవ్రంగా ఉంటుంది సార్. గ్రామంలో ఒక 10-15 మంది టార్చర్ పెట్టారు సార్. కార్యదర్శిని బెదిరించింది ఈరోజు. ముంపు గ్రామంగా ప్రకటిస్తారా, రాస్తారా తీర్మానం, లేకపోతే రాయరా, అట్లా లేదు మా పైనుండి ఆఫీసర్లు మాకు చెప్పండి మేము రాయమని కార్యదర్శి అన్నగాని, లేకుంటే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని బెదిరించారు ఈరోజు. పేర్లు ఉన్నాయి సార్. 10 మంది దాకా బెదిరించారు సార్. అందరూ బెదిరించినాక ఇక ఇంటికి పోయిండు ఆయన. నేను గ్రామ పంచాయతీలో ఉన్న ఆయన వేయింది కూడా నాకు తెలియదు. పోయి ఇవన్నీ గ్రూపులలో పెట్టుడు. ఇండ్లు పోతున్నాయి కొన్ని ముంపు గ్రామం కింద 34 ఇండ్లు పోతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా ఎత్తుండు సర్పంచ్. వార్డు నెంబర్లకు కూడా ఉప సర్పంచ్ కూడా మాట తెప్పిస్తున్నాడు. మాకు ₹1 కూడా తెలియదు సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయిండు. దశల వారీగా తీసుకుంటామని ఎమ్మెల్యే సార్ కూడా చెప్పారు. ఇండ్లు దశల వారీగా తీసుకుంటాం, ముంపు గ్రామంలో ప్రకటిస్తామని కూడా చెప్పారు. చెప్పిండన్న కూడా వింటలేదు సార్. మా ఆయన చెప్తే కూడా వింటలేదు సార్. మేము ఒక దళిత ఇంతకుముందు ఉండే సర్పంచ్లకు ఇంత టార్చర్ లేదు. మేము దళిత సర్పంచ్లు ఎప్పటికీ కదా మా ఎంబడివాడు గెలిచిన నుండి మా ఎంబడివాడుతుంది సార్. ప్రతి గ్రామ సభ రోజు మాకు భయమే. ఇక మొత్తం టార్చర్ పెట్టుడు గ్రూపులలో. ఒకరోజు ముందు నుండే గ్రూపులలో పెట్టుడు. వాళ్ళు ఏ పార్టీ వారు? వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సార్. ఏం పేరమ్మా మీ పేరు? దీకొండ బాబు లక్ష్మి. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ యొక్క భర్తను ఆ ఊరికి చెందినటువంటి అనేక మంది గెలిచిన తెల్లారి నుంచే కుల వివక్షతోటి రకరకాలుగా ఇబ్బందులు పెడుతుండ్రు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి వారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. నేను కూడా చాలాసార్లు ధైర్యం చెప్పిన, నేను నీకు అండగా ఉంటాను, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటానని చెప్పిన. బట్ ఎక్కడ కూడా ప్రతిరోజు కూడా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కావాలని చేస్తున్నారు. కలెక్టర్ కంప్లైంట్ చేయడం, వివిధ స్థాయిల్లో కంప్లైంట్ చేయడం. నిజాన్ని కూడా చాలా సిన్సియర్. ఇప్పటికి కూడా ఆయన కార్డియాక్ మన హార్ట్ పేషెంట్. ఇప్పటికి ఆల్రెడీ స్టంట్ పడ్డది. నేను చాలాసార్లు కూడా ధైర్యంగా చెప్పినాను, ఇట్లాంటి ధైర్యంగా ఉండి ఏం కాదు, మేము అందరం ఉన్నామని చెప్పిన కూడా ఈరోజు మనస్తాపం చెంది ఓవర్ డోస్ ట్యాబ్లెట్స్ వాడిందంటే ఇప్పుడైతే కొంత స్టేబుల్గా ఉన్నట్టు కనబడుతుంది. డాక్టర్లకి 24 అవర్స్ వరకు అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పుడే 24 అవర్స్ తర్వాత మేము డిసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు. నేను ఒకవేళ ఇబ్బంది ఏమైనా ఉంటే హైదరాబాద్ కూడా తరలించడానికి ట్రై చేస్తున్నాను. వేధింపులకు గురి చేసిన తెలియదు ఆ గ్రామంలో మరి ఎవరు వాళ్ళ సర్పంచ్ గారు చెప్పాలి, నాకు అంత ఐడియా లేదు. గంగాధర మండలం నారాయణపూర్ విలేజ్. ఈరోజు గ్రామ సభ నిర్వహించడానికి కోసం అందరము మూకుమ్మడిగా అందరూ గ్రామ పంచాయతీ చేరుకున్నాం. దాదాపు మేము ఎంత లేదన్నా కానీ 200 నుంచి 300 జనం వరకు. ఇక అక్కడ గ్రామ సభ నిర్వహించడానికి కోసం కార్యదర్శి గారు కూడా వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి మా కార్యదర్శి లేరు. అందులో పక్కన ఉన్న లక్ష్మీపేట గ్రామ పంచాయతీ నుండి మాకు వచ్చి ఇన్ఛార్జ్ తీసుకుని నడిపిస్తున్నారు. అయితే ఇదే విషయానికి మనం గ్రామంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన దీని కొరకు ఇప్పుడు కొత్త ప్రణాళిక కోసం వాళ్ళ బడ్జెట్ కోసం అని మాట్లాడడం కోసమని మాట్లాడేటప్పుడు ఇక జనాలు అనేది రోజు రోజుకు అనేది ఈ సర్పంచ్ గారు దేనికి హాజరు కావడం లేదు అని చెప్పేసి మాట్లాడడం. అంటే ఒకరి నుంచి ఒకరు మాట్లాడడం ముందుకు మరొకరు రావడం, అంటే ఈ మాట పూర్తి కాకముందుకు ఇంకొకరు మాట్లాడడం. ఇక ఆ సమయంలో కొంతవరకు గొడవగా తయారయ్యి అంతా విడిపోయినట్టయితే ఇక ఆ టెన్షన్లో మొత్తం ఇప్పుడేం కాదు, సర్పంచ్ గారు గెలిచిన అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఏ రోజు ఒక ప్రశాంతంగా సర్పంచ్కి ఇచ్చే గౌరవం లేదు, సర్పంచ్ అనే సమస్య లేదు. సర్పంచ్ మీద ఎప్పుడు చూడ ఒక ఎలిగేషన్స్. సర్పంచ్ ఒక మహిళా సర్పంచ్ అయి ఉండి, ఒక ఎస్సీ మహిళా సర్పంచ్ అయి ఉండి ఆమె తక్కువ చదవచ్చు, ఆమె జ్ఞానం తక్కువ ఉండొచ్చు. మగాళ్ళం మనం బయట తిరిగే వాళ్ళం, మనకు కొంచెం ఎడ్యుకేషన్ పరంగా మనం అన్ని తెలిసిన వాళ్ళం కాబట్టి కానీ ఒక హస్బెండ్ వాయిస్ వినబడుతుంది తప్ప కానీ మహిళా సర్పంచ్గా మాత్రం ఆవిడ వాయిస్ మాత్రం వినబడట్లేదు. ఏడవైనా అసలు ఆమె లేనే లేదన్నట్టుగా చిత్రీకరిస్తుంది. మేము ఈ ప్రతి గ్రామ సభ పెట్టినప్పుడల్లా ఈ విషయాలను మనం చూపించినప్పుడు వాళ్ళు ఊరుకుంటున్నారు. దానికి మళ్ళీ ఏదో తోడుగా మిగతా సృష్టించి ఏదో మాట్లాడడం అనేది జరుగుతుంది.
అంటే ఇది ఇప్పటిది సార్ కాదు సార్, ఇది మాకు ఇది గ్రామసభ పెట్టినప్పటి నుంచి ఇదే సమస్య. ఇది ఈ గ్రామసభ బేస్ చేసుకొని లేదంటే మహిళా సర్పంచ్ అని చెప్పేసి అని దీన్ని బేస్ చేసుకొని ఇది మాట్లాడేది పోయి వాళ్ళు మళ్ళీ ముంపు గ్రామం కిందని గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ ఆదేశాల మేరకు ముంపు గ్రామం తీసుకుంటారా లేకపోతే కట్టని వెడల్పు తీసుకోవడానికి కోసం ఉన్నాడు. మా వైపు విలేజ్ 80% ఉన్న జనాల దిక్కు మాట్లాడక 20% ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అపోవాలు అంటే అసలు వాళ్ళ వైపు ఎందుకు మాట్లాడుతుంది? వాళ్ళు ఊరు మనసులే, మనం అందరూ మన మనసులే. ఆయన ఎన్నిసార్లు అసలు వాస్తవంగా విలేజ్ పర్పస్కు సంబంధించి గ్రామ పంచాయతీ సంబంధించిన లెటర్ ప్యాడ్ కూడా వాళ్ళకి అసలు సంతకాలు పెట్టి ఇచ్చడం కూడా జరిగింది, స్టాంప్ వేసి. దీని మీద మ్యాటర్ రాసుకొని మనం కలెక్టర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇంకా పోతుంటే ఏ అధికారికైనా ఇవ్వచ్చని వాళ్ళు ఈ రాతపూర్వకం కూడా ఇచ్చినారు. దాన్ని ఇచ్చినా కానీ ఎటు పెట్టినా వీళ్ళు వాళ్ళ వైపు ఉన్నారు. ఈ సర్పంచ్ అనేది రాకూడదా, సర్పంచ్ మీద రాదు, ఒక సర్పంచ్ గారు వాళ్ళ హస్బెండే వస్తుంటారు అని చెప్పేసి ఇంకా రోజుకో ఎలిగేషన్స్, రోజుకు పోస్టులు, అసలు ఫోన్లకు తీరం ఉండేది. అసలు ఇక ఆ పొజిషన్ నడుస్తుంది సార్. గ్రూప్లలో పెట్టడం, ఆయన ఈ రోజు ఈ సర్పంచ్ గారు హస్బెండ్ అయిన వ్యక్తి ఆ బాధను భరించలేక ఆయనకు ఆల్రెడీ హార్ట్ పేషెంట్, ఆయన స్టంట్ పడ్డది. ఈ టెన్షన్లో ఎప్పుడు ఆయనకు లో బీపీ హై బీపీ అనేది పెరుగుతుంది. ఆ టెన్షన్లో ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది. ఈ ఊర్లో ఇది సాధ్యం కాదు. దళిత సర్పంచ్ని కనుక ఇక్కడ దళితులు అనేది మొత్తం మీద ఏలనివ్వడానికి ఛాన్స్ లేదు అని ఒకటి లాస్ట్కి చచ్చిపోతాడని కనీసం మారగలుగుతారని ఆయన హఠాత్తుగా ఆయన టెన్షన్ అనేది తట్టుకొని దానికి మాత్రం పనిపట్టే